హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయానికి గురించి మాట్లాడుకుందాం. అదే ఆంధ్రప్రదేశ్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ పథకం గురించి. దీనివల్ల భూమిని మీ పేరు మీద మార్చుకోవడం సులభం అవుతుంది. ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది, దీనికి కావాల్సిన పత్రాలు ఏంటి, మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఈ అన్ని విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1. ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? ఈ పథకం కేవలం వారసత్వ సక్సెషన్ రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే. అంటే కుటుంబ పెద్ద లేదా భూమి యజమాని చనిపోయిన తర్వాత వారి వారసులు ఆ ఆస్తిని తమ పేరు మీదకు మార్చుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇది అమ్మకాలు, బహుమతులు, లావాదేవీలు వంటి ఇతర రిజిస్ట్రేషన్లకు వర్తించదు. ఆ రిజిస్ట్రేషన్లు యథావిధిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే జరుగుతాయి. ఈ పథకం అక్టోబర్ 2025 నుండి అమలులోకి వస్తుందని సమాచారం. 2. రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకోవాలి? ఇది ఒక మంచి సౌకర్యం. ఈ వారసత్వ రిజిస్ట్రేషన్ ఇకపై మీ గ్రామం లేదా వార్డులో ఉన్న సచివాలయంలోనే చేయించుకోవచ్చు. దీనివల్ల దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక ముఖ్య విషయానికి గుర్తుపెట్టుకోవాలి. భూమి విలువను నిర్ణయించేది మాత్రం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమే. 3. రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం తక్కువ ఖర్చులో రిజిస్ట్రేషన్ చేయించడం. మీ భూమి మార్కెట్ విలువ 10 లక్షల లోపు ఉంటే ఫీజు కేవలం 100. భూమి విలువ 10 లక్షలకు మించి ఉంటే ఫీజు 1000. 4. కావాల్సిన పత్రాలు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి ఈ పత్రాలు తప్పనిసరి. మరణ ధృవపత్రం, భూమి యజమాని మరణించినట్లుగా ధృవీకరణ. లీగల్ హెయిర్ సర్టిఫికేట్, వారసత్వ ధృవపత్రం మీసేవ లేదా తహసీల్దార్ కార్యాలయం నుండి తీసుకోవచ్చు. ఆస్తికి సంబంధించిన రోల్, రికార్డ్ ఆఫ్ రైట్స్ లేదా పట్టాదార్ పాస్బుక్ లేదా పాత రిజిస్ట్రేషన్ పత్రాలు. వారసులు ఆధార్, ఓటర్ ఐడి, చిరునామా రుజువు వంటి గుర్తింపు పత్రాలు. అవసరమైతే అఫిడవిట్ లేదా ఇతర వారసుల నిరభ్యంతర పత్రం, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. 5. స్టెప్ బై స్టెప్ ప్రక్రియ. ప్రక్రియ చాలా సులభం. దీన్ని ఇలా అనుసరించాలి. మొదట పైన చెప్పిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి. తహసీల్దార్ లేదా మీసేవ కేంద్రం నుండి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయండి. దీనికి సాధారణంగా 30 రోజులు పడుతుంది. అన్ని పత్రాలతో కలిసి మీ గ్రామం, వార్డు సచివాలయాన్ని సందర్శించి దరఖాస్తు సమర్పించాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మీ ఆస్తి మార్కెట్ విలువను నిర్ణయిస్తుంది. ఆ విలువ ఆధారంగా మీరు 100 లేదా 1000 ఫీజు చెల్లించాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ పేరుపై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వస్తుంది. చివరగా రిజిస్ట్రేషన్ ఆధారంగా రోడ్ లేదా పట్టాదార్ పాస్బుక్లో పేరు మార్పు జరుగుతుంది. 6. ముఖ్యమైన విషయానికి. ఈ ప్రక్రియ అక్టోబర్ 2025 నుండి అమలు అవుతుంది. చూశారు కదా, ఈ కొత్త పథకం వల్ల వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఎంత సులభం, వేగవంతం మరియు తక్కువ ఖర్చుతో జరుగుతుందో. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.